जय श्रीराम। जय श्रीराम। चतुर्भुजे चंद्रकलावतंसे कुचोन्नते कुंकुमरागश्रोणे पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः। బ్రాహ్మణ బంధువులందరికీ కూడా శుభాభి వందనములు. ధనుర్మాస విశేష పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అమావాస్య, మార్గశిర బహుళ అమావాస్య. సత్యనారాయణ స్వామి వ్రత పూజ క్రతువు నిర్వహణ కోసం మేమంతా కూడా హైదరాబాద్ నుండి అన్నవర క్షేత్రానికి రావడం జరిగింది. ఈరోజు ఉదయం స్వామివారి దర్శనం, శ్రీ సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని అంతా కూడా వ్రత విధుల్ని పూర్తి చేసుకొని ఉపాలయాలన్నీ కూడా దర్శించి, మాతో పాటుగా చిన్నపిల్లలు ఆడవారు ఉండడం వల్ల బ్రాహ్మణ సత్రం ఏదైనా అందుబాటులో ఉందా అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం గురించి తెలుసుకున్నాము. ఇక్కడ ప్రతిరోజు కూడా ఎంతో శ్రోత్రియంగా, విధి విధానంగా, శుభ్రతతో ఆచార వ్యవహారాదులన్నీ కూడా పాటిస్తూ సాంప్రదాయబద్ధంగా మన బ్రాహ్మణ బంధువులందరికీ కూడా ప్రతిరోజు కూడా అన్నసత్రపణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనిని శ్రీమాన్ బ్రహ్మశ్రీ నాగాభట్ల కామేశ్వరరావు శర్మ గారు వారు దీన్ని సంకల్పించి 1987వ సంవత్సరంలో ఒక చిన్న స్థలాన్ని కొనుగోలు చేసి, ఇది మన బ్రాహ్మణ సమాజానికి ఉపయుక్తంగా ఉండాలి, ఎంతోమందికి ఇక్కడ అన్న ఆర్తి తీర్చాలనేటువంటి ఒక సదుద్దేశంతో వారు చాలా తొలి దశలోనే చాలా చిన్న కుటీరంలాగా ఏర్పాటు చేసుకొని ఆ రోజుల్లోనే ఒక 25 మందికి సుమారుగా అన్నదానం చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో వారి సత్య సంకల్పాన్ని స్వామివారు ఆశీర్వదించడం వల్ల ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఈనాడు ఒక సుందరమైనటువంటి భవనంగా ఏర్పడింది. ప్రతిరోజు కూడా 250 మందికి పైగా నిత్యము అన్నప్రసాదాన్ని ఇక్కడ స్వీకరిస్తూ ఉన్నారు. ఇలాగే దినదినాభివృద్ధి చెందుతూ మన బ్రాహ్మణ సమాజంలో అందరూ కూడా అన్నవర క్షేత్రాన్ని ఎప్పుడప్పుడు దర్శిస్తూ ఉంటాం మనం. ఎందుచేత అంటే మన ఇళ్లలో ఎలాంటి శుభకార్యం జరిగినా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం మనకు సత్సాంప్రదాయంలో ఉంది. కాబట్టి ఈ అన్నవర క్షేత్రానికి వచ్చేటువంటి వారు భోజనపరమైనటువంటి అసౌకర్యానికి ఇబ్బంది పడవలసిన పని లేదు. చక్కగా ఇక్కడ శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఉంది. చక్కగా ఇక్కడికి రావచ్చు, స్వామివారి యొక్క వ్రత ప్రసాదాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించండి. భోజన పదార్థాలు కూడా ఎంతో రుచికరంగా ఉన్నాయండి. మేము ఇప్పుడే భోజనం చేసి ఉన్నాము. చాలా ఆప్యాయంగా అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపంగా మాకు ఇక్కడ అన్నప్రసాదం లభించింది. చాలా రుచిగా, శుచిగా, చాలా శుద్ధిగా ఇక్కడ భోజనాదులన్నీ కూడా బ్రాహ్మణోత్తముల కోసం సిద్ధం చేసి ఇక్కడికి వచ్చే మన బ్రాహ్మణ బంధువులందరికీ కూడా చక్కగా వేళకి భోజన సదుపాయాలను కూడా కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా మీ వ్యక్తిగతంగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ క్షేత్రాల్లో మనకు ఎక్కడో సత్రాలు ఉంటూ ఉంటాయి. కానీ కొన్ని చోట్ల సత్రాలు లేక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మనందరికీ ఎన్నో సందర్భాల్లో అది ఎదురైనటువంటి సమస్యే. కాబట్టి వారు ఇంత చక్కటి సత్య సంకల్పంతో, ఇంత మహా సంకల్పంగా ఈ అన్నదాన భవనాన్ని, శిబిరాన్ని ఏర్పాటు చేశారు చక్కగా. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా అన్నవర క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఇక్కడికి రావాలి. అలాగే మీకు తెలిసినటువంటి స్నేహితులకి అందరికీ తెలియజేయండి. ధన రూపేణ, వస్తు రూపేణ తప్పనిసరిగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ సెలవు. జై శ్రీరామ్.